హలో నమస్తే, నేను అశోక్. ఏపీ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి గతంలో ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి 1000 మంది సెక్యూరిటీ ఉన్నారు, 800 మంది సెక్యూరిటీ ఉన్నారని చెప్పేసి టీడీపీ వాదన చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓట్లడిపించింది. ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి భావించింది. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించి కొత్త స్ట్రాటజిస్ట్ ని నియామకించుకున్నారు. పార్టీకి గతంలో ఐపాక్ ఏదైతే పనిచేసిందో ఐపాక్ పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త వాళ్ళని రంగంలోకి దింపాలని చెప్పేసి భావిస్తున్నారు. దాంతోపాటు విజయవాడ వరదలకు సంబంధించి మానవ తప్పిదం కూడా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. సో ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈ రోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. దానికి సంబంధించి తదుపరి విచారణ 13వ తారీఖు కూడా వాయిదా వేశారు. సో ఏంటి, గతంలో ఆయనకి 300 కోట్లు సెక్యూరిటీకి ఖర్చు అవుతుంది, 1000 మంది వరకు సెక్యూరిటీ పనిచేస్తున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సార్లు కామెంట్ చేశారు. సో ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రత పైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఆశ్రయించారు. ఆ సందర్భంగా కొన్ని విమర్శలు, కొన్ని సమాచారం, తన అభ్యంతరాలు కోర్టుకి చెప్పారు. ఆ సందర్భంగా కోర్టుకి ఈరోజు గవర్నమెంట్ అధికారిక సెక్యూరిటీ రివ్యూ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం హైకోర్టుకి ఏం చెప్పిందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది కాబట్టే జెడ్ ప్లస్ కేటగిరీ కొనసాగించాలని మేమే సిఫార్సు చేసామని చెప్పారు. అది వాస్తవం. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో ఉండేటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ అధ్యక్షతన ఈ కమిటీ ఉంటుంది. దీంట్లో వివిధ రకాల ఆఫీసర్లు ఉంటారు. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే అర్థం ఏంటంటే సమాచారం నిఘా వర్గం. ఆ నిఘా వర్గాలే ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు తెలుస్తుంది. వాళ్ళే అధికారికంగా చెప్పింది ఆయనకి థ్రెట్ ఉందని మేము నమ్మాం కాబట్టి వారికి జెడ్ ప్లస్ కేటగిరీ కొనసాగించాలని చెప్పి సిఫారసు చేశామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా విషయంలో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు కాబట్టే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంటుంది అని రాజకీయంగా పరిజ్ఞానం కలిగిన ఎవరైనా చెప్తారు. థ్రెట్ అనేది ఏమి హోదా కాదు, ఒక ఇబ్బందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యం, ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయిన పద్ధతి, పార్టీ పెట్టడం, ఒకవైపు కాంగ్రెస్తో కొట్లాట, ఇంకో పక్క తెలుగుదేశంతో కొట్లాట మాత్రమే కాదు, ఆయన రాజకీయ ఎదుగుదల మొత్తం చూసినప్పుడు ఆయనకి స్ట్రాంగ్ సపోర్టర్స్, స్ట్రాంగ్ అపోజిట్స్ ఉన్నారు. ఆయన రాజకీయంగా ఆయనతో విభేదించే వాళ్ళైనా, ఆయన సమర్థించే వాళ్ళైనా, లేదా ఆయన నడక పట్ల అభ్యంతరాలు ఉన్న వాళ్ళైనా ఒప్పుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో ఆయన ప్రాణత్యాగం చేసేంత స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారు. అంటే ఆయన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఆయన్ని ఏమైనా చేసేద్దాం అనే కోపాలు ఉండేవాళ్ళు కూడా ఉన్నారనేది మనకు అనేక పరిణామాలు బట్టి చూస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ నేపథ్యం, ఆయన నడిచిన పద్ధతి వల్ల ఆయనకి స్ట్రాంగ్ సపోర్టర్స్ వచ్చారు, స్ట్రాంగ్ అపోజిట్స్ వచ్చారు. ఇట్లాంటి పర్సనాలిటీస్కి సహజంగా థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ ఉందనేది అందరూ గమనించాలి. కాబట్టి ఆ థ్రెట్కు పరిష్కారం ఏంటంటే తగిన సెక్యూరిటీ. ఏ థ్రెట్ ఏ రూపంలో ఉంది, ఏ తరహా సెక్యూరిటీ ఆయనకు అవసరమో ఆ కమిటీ చెప్తుంది. కాబట్టి ఆ కమిటీ జెడ్ ప్లస్ అంటే ఈ భారతదేశంలో ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతికి ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీ మినహాయించి వాళ్ళిద్దరు తప్ప ఈ దేశంలో ఉన్న అందరికి ఇచ్చే కేటగిరీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, హోంమంత్రి గారు, ఎట్లాంటి సెక్యూరిటీ అదే జెడ్ ప్లస్ కేటగిరీ. అంటే దేశంలో టాప్ మోస్ట్ సెక్యూరిటీలో ఇదే సెక్యూరిటీ టాప్. అట్లాంటి సెక్యూరిటీని ఒక రివ్యూ కమిటీ, అధికారంలో ఉన్న ప్రభుత్వ రివ్యూ కమిటీ చెప్పిందంటే థ్రెట్ ఉన్నట్టే కదా. కాబట్టి ఈ విషయంలో ఇంకా రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనకి ఎంత సెక్యూరిటీ, ఏ మోతాదులో, ఏ రూపంలో అవసరం అది ఇవ్వాలి. రెండో పాయింట్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తనకు సెక్యూరిటీ కావాలి అనుకున్నప్పుడు ఆయనకు రాజకీయంగా విమర్శించే వాళ్ళు 2 రకాల ఆరోపణలు చేశారు. ఇంకేం సెక్యూరిటీ ఉంది ఆయనకి, ఆయన ఎవరు ఇబ్బంది పెడతారు, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు కదా అని ఒక వ్యంగ్యంగా ఒకరు. హోంమంత్రి గారు ఇంకా ఇతర పెద్దలైతే ఏకంగా ఆయనకి 1000 మంది సెక్యూరిటీ గతంలో ఇది పెట్టుకున్నాడు, ఇప్పుడు ఇవ్వాలన్నా, ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఇట్లాంటి ఎటకారం మాటలు మాట్లాడారు. ఈరోజు హోంమంత్రి గారి ప్రివ్యూలోనే పనిచేసేదే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా, డీజీ పైన హోంమంత్రి గారి పరిధిలో పనిచేస్తారు. ఇప్పుడు వారి పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు ఎంత సెక్యూరిటీ చెప్పారు తెలుసా జగన్ గారికి? 58 మంది. జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ హోదా ఇస్తున్నాము, 58 మందితో నిరంతరం ఆయన్ని పహరా కాస్తున్నామని చెప్పారు. అంటే అధికారికంగా ప్రభుత్వం కోర్టుకి చెప్పింది 58.
కానీ అధికార పార్టీకి నాయకత్వం ఇస్తున్న హోంమంత్రి గారితో సహా చెప్పింది 1000 మంది. 1000 మంది ఎక్కడ, 50 మంది ఎక్కడ? దాంట్లో 5% మీరు ఏదైతే పబ్లిక్ గా ఆరోపణలు చేసేసారో దాంట్లో 5% మాత్రమే సెక్యూరిటీ ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు ఇప్పుడు ఆయనకి భద్రత అవసరం లేదు, ఆయన ఆల్ప్రాల్ పులివెందుల ఎమ్మెల్యే, లేకపోతే ఆయన భద్రత అవసరం లేదని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఆయనకు థ్రెట్ ఉందని మన కమిటీ ఎందుకు చెప్పగలిగింది? కాబట్టి ఖచ్చితంగా Z+ హైయెస్ట్ సెక్యూరిటీ ఇస్తున్నారంటే హైయెస్ట్ థ్రెట్ ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆ థ్రెట్ ని ఉన్న నేపథ్యంలో రాజకీయాలతో ఆపాదించకుండా సెక్యూరిటీ చూడండి. కమిటీ ఏదైతే సిఫారసు చేస్తారో ఆ కమిటీ అన్ని విధాలా ఆయనకి ఏ తరహా భద్రత ఆ భద్రత కల్పిస్తే అందరికీ మర్యాదగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. కానీ జగన్ గారు ఒక విమర్శ, కూటమి నన్ను అంతం చేయడానికే పనిచేస్తా ఉందని చెప్పారు. అది ఇంకా కోర్టు ఆ నిర్ధారణకు రాదు, అది కోర్టు దాన్ని అంగీకరించదు. కానీ అదర్ దాన్ మిగతా అన్ని ఒప్పుకున్నట్టే. ఆయనకి జామర్ పని చేయలేదని, జామర్ లో కొన్ని వెహికల్స్ లేవని, ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పాడైందని, కొన్ని పార్ట్స్ పనిచేయలేదని, ఇవన్నీ కూడా అన్ని ఒప్పుకునేశారు జగన్ గారి విషయంలో. ఈ పొలిటికల్ అలిగేషన్ సహజంగా ఎవరు అంగీకరించరు. అట్లాంటి ఉద్దేశం ప్రభుత్వాలకు కూడా ఉండకపోవచ్చు. కానీ ఆ పాయింట్ తప్ప అందరూ ఒప్పుకున్నారు. కోర్టు కూడా గట్టిగా చెప్పింది కాబట్టి ఇంకా కోర్టు అదనంగా ఏం చెప్పదు. ఖచ్చితంగా ఆయన సెక్యూరిటీని కొనసాగించాలని చెప్పి ఇంకేదైనా కావాలంటే అవసరాన్ని బట్టి పెంచమని చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నాయకత్వం వహించే వాళ్ళు మిగతా రాజకీయ విమర్శలు చేసినప్పుడు భద్రత విషయంలో ఎట్లా పడితే అట్ట విమర్శలు చేయడం సరికాదనేది ఈ రోజు కోర్టులో ప్రభుత్వం వేసిన అఫిడవిట్ బట్టి ఆధారం ఉంటుంది. ఓకే, ఈ ఏంటి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజిస్ట్ ని ఓడిపోయిన ప్రతిసారి మారుస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే గతంలో ఐపాక్ టీం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసింది, ఆయన అధికారంలోకి తీసుకొచ్చింది. సో ఇప్పుడు అదే ఐపాక్ టీం నమ్ముకొని మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవి చూసింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త స్ట్రాటజిస్ట్ ని నమ్ముకోవాలని చెప్పేసి అదే పందాలో వైసీపీ వెళ్తుంటే మళ్ళీ అదే తప్పు చేస్తుంది అనుకోవాలా? తప్పు ఒప్పుల కన్నా ఒక ఇప్పుడు పెట్టిన స్ట్రాటజిస్ట్ కాదు, అడ్వైజర్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ పెట్టుకోవడానికి కారణం ఏదైతే చెప్పారో అది కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక రాజకీయ పార్టీ నిర్మాణానికి అడ్వైజర్ ఇప్పుడు పెట్టుకునింది పార్టీ ఎట్లా నడవాలి, ఏ స్ట్రాటజీ రూపొందించాలని కాదు, పార్టీ నిర్మాణం చేయడానికి అధ్యక్షుడికి ఆయన సలహా ఇస్తాడు. ఒక పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా ఆ పార్టీతో మమేకమై, ఒక పార్టీకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలంటే మేము రాజశేఖర ఆశయాలు కొనసాగిస్తాం ఇది మాత్రమే కాదు, దాని పుట్టుక, దాని పెరుగుదల, దాని ఎమోషన్ ఒకటి ఉంటుంది. దానితో మమేకమైన వాళ్ళే ఆ పార్టీ నిర్మాణాన్ని కరెక్ట్గా చేస్తారు, అర్థం చేసుకుంటారు. ఈయన ఇప్పుడు ఎవరైతే పెట్టుకున్నారో ఆయన గతంలో లోకేష్ దగ్గర పనిచేశారంటున్నారు. తెలంగాణలో మొన్న ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన ఈటల రాజేంద్ర గారు, డికే అరుణ్ గారికి పనిచేసామంటున్నారు. అంటే ఆయన ఒక స్ట్రాటజిస్ట్ గా ఆయన కొన్ని తెలివితేటలు ఉండొచ్చు. అంటే ఆయన తెలివితేటలు బట్టి ఎవరికైనా ఉపయోగిస్తాడు ఆ తెలివితేటలు. ఇప్పుడు మొన్న ఈటల రాజేంద్ర గారు ఒప్పుకున్నారు, ఆయనతో ఒక ప్యాకేజ్ తీసుకుంటారు, ఆయనకి ఇచ్చారు, డీకేఆర్కి ఇచ్చారు, గతంలో లోకేష్కి ఇచ్చారు, ఇప్పుడు మీకు గడిస్తారు. కానీ తనకున్న తెలివితేటలతో ఒక వ్యాపారం చేసే వ్యక్తిని ఒక ఎమోషనల్తో ముడిపడినట్టు పార్టీ నిర్మాణం చేయలేడు. అట్లాంటి వాళ్ళు ఇచ్చే సలహాలు పనిచేయవు. ఏదన్నా ఎందుకంటే ప్రభుత్వంలో ఒక శాఖకు, ఒక ఇరిగేషను, ఒక ఫైనాన్స్ లో ఎక్స్పర్ట్లు పనికొస్తారు. లేదా ఒక పొలిటికల్ రంగంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పాయింట్ టచ్ చేస్తే ట్రిగర్ అవుతుంది, ఓటింగ్ మారుతుంది అనే దాని పట్ల స్ట్రాటజీస్ పెట్టుకోవచ్చు. కానీ పార్టీని ఎట్లా నిర్మించాలనే విషయం పార్టీతో మమేకమైన మాత్రమే చేస్తాడు తప్ప అది చేయాలంటే పార్టీలో ఇతింద పార్టీ చేసుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? 26 జిల్లాలు, 26 జిల్లా అధ్యక్షులు, 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అదేవిధంగా 25 మంది ఎంపీలు, ఎంపీ క్యాండిడేట్లు, రాష్ట్ర స్థాయిలో సంఘాలు, మొత్తం కలిసి 300-400 మంది ఉంటారు మొత్తం సెటప్. ఈ 300-400 మందితో జగన్మోహన్ రెడ్డి గారు మింగిలైతే చాలు, ఇంతకు మించిన స్ట్రాటజిస్ట్ ఏం అవసరం లేదు. జగన్కు మించిన స్ట్రాటజిస్ట్ వైసీపీకి అవసరం లేదు. కానీ జగన్ గారే మాకు స్ట్రాటజిస్ట్ గా ఉండాలని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? స్ట్రాటజిస్ట్ ఏం చేస్తాడు? కిందకు వస్తాడు, పరిశీలిస్తాడు, సమాచారం తీసుకుంటాడు. ఇదే స్ట్రాటజిస్ట్ చేసే పని ఏంది? ఎలా ఉన్నారు, మీ ఊర్లో ఏం జరుగుతా ఉంది, ఇదే స్ట్రాటజిస్ట్ పని చేసింది. ఆ పని జగన్ చేయాలని జగన్ అభిమానించే వాళ్ళు, వైసీపీ వాళ్ళు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇంకొకరిని పెడితే మాకు ఆటంకం అనుకుంటున్నారు. ఇప్పటివరకు జరిగింది ఆటంకాలు. కాబట్టి జగనే స్ట్రాటజిస్టు, జగనే లీడర్ గా ఉండాలని కోరుకుంటున్నారు పార్టీ శ్రేణులు. స్ట్రాటజిస్ట్ మీన్స్ స్ట్రాటజీ రూపొందించడం కాదు, మా దగ్గరకు రావడం. ఆ పని జగన్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు కోరుకుంటా అంటే ఈయన మధ్యలో స్ట్రాటజీ పెట్టుకున్నాడు. గతంలో సలహాదారులు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు 14 నుంచి 19 వరకు అపోజిషన్ లీడర్ గా
బ్రహ్మాండంగా పనిచేసినాడు, పాదయాత్ర చేసినాడు. పార్టీ శ్రేణులందరూ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించేవాళ్ళు, చంద్రబాబు గారితో విభేదించేవాళ్ళు, ఎవరికి వాళ్ళు ఇది మాది అని భావించి ఫైట్ చేశారు కాబట్టే విజయం చాలా మంది పీకే టీం ఉరగబెట్టింది ఏమీ లేదు 2019లో. 2019 ఎన్నికల్లో సక్సెస్ కావడానికి ఆనాడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆ పార్టీని ఓడించగలిగిన మొనగాడు జగన్ అనుకున్నారు. ప్రతిపక్ష ఓట్లు పవన్ కళ్యాణ్ గారు చీల్చేసినా కూడా ఆయన 6% ఓట్లు చీల్చాడు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసే క్రమంలో 6% ఓట్లు ఆయన చీల్చినాడు. ఒక 2% ఓట్లు కాంగ్రెస్ పార్టీ చీల్చింది. వామపక్షాలు బీజేపీ ఇంకొక 2% చేత 10% ఓట్లు చీల్చేసిన 10% ఓట్లు టాప్ మెజారిటీతో విజయం ఎందుకు సాధించాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఓడిపోవాలని కోరుకునే ప్రతి గొంతుకు ఆయన గొంతుకైనాడు. ఆయన మాత్రమే చంద్రబాబు ఓడించగలడని నమ్మినారు జనం. ఆయన మా లీడర్ అని నమ్మారు. ఆయనకు ఒక అవకాశం భావించారు. ఇది ఆయన్ని గెలిపించింది. కాబట్టి ఇప్పుడు కూడా అదే గెలిపించాలి. ఆయన మళ్ళీ గెలిపిస్తే తప్ప ఈ స్ట్రాటజిస్టులు వీళ్ళందరూ భారం, ఆర్థిక భారం, అనవసరమైనటువంటి అనుమానాలకు భారంగా మారుతారు. కాబట్టే వైసీపీ శ్రేణులు ఆశిస్తామనేది జగనే మా నాయకుడు, జగనే మా స్ట్రాటజిస్టు. మధ్యలో స్ట్రాటజిస్టులు వద్దంటారు. కాబట్టి ఎప్పుడు వైసీపీకి సలహాదారులు వచ్చి రావట్లా. కాబట్టి సలహాదారులు పక్కన పెట్టి ఆయన ఒక అడుగు ముందుకేసి ఒక 200-300 మంది ఎవరైతే లాస్ట్ స్థాయిలో క్రీమ్గా ఉంటారో ఆ క్రీమ్తో ఆయన నెలకో 2 నెలలకో 3 నెలలకో మాట్లాడితే ఏ స్ట్రాటజిస్ట్ అవసరం లేదు. బ్రహ్మాండంగా ఆయన పని చేయగలడు. ఆయనకి ప్రజలు ఉన్నారు, ప్రజల పట్ల సానుభూతి ఉంది. సమస్యల్లా ప్రజలకు ఆయనకి మధ్య అనుసంధానంగా ఒక నేషనల్ హైవేకి బ్యారేజీల్లాగా ఉండాల్సినటువంటి శ్రేణులు 200 మంది 300 మంది నాయకులు, ఒక 1000 మందో 2000 మందో శ్రేణులు యాక్టివిస్టులుగా ఉంటారు. వాళ్ళందరికీ సమన్వయకర్తగా ఆయన కానీ నిలబడగలిగితే ఏ స్ట్రాటజిస్ట్ అవసరం లేదు. ఆ వైపు ఆలోచిస్తారో లేదో చూడాలి. ఓకే, ఈ వరదలకు సంబంధించి ఇంకా రాజకీయం కొనసాగుతూనే ఉంది సార్. వరదలకు సంబంధించి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా కనీసం మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఎలా క్రియేట్ చేస్తారో తెలియనటువంటి వ్యక్తి 5 ఏళ్ళు మనల్ని పరిపాలించాడు, మనకు సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడిన పరిస్థితి. అయితే నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కూడా అధికారులు చేసిన కొంత తప్పిదం కూడా ఉంది. దీంట్లో అధికారులు సరిగా అలర్ట్ అవ్వకపోవడం వల్లే ఇంత తప్పిదం జరిగిందని చెప్పేసి ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఏంటి ఇది రాజకీయంగా మళ్ళీ మార్చుకొని తప్పు తమ వైపుకి తీసుకునే పరిస్థితి కనిపించింది కదా. ఒకటి, వరదలు, బీభత్సాలు, ప్రకృతి వైపరీత్యాలు అనేది చెప్పిరావు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు 3 రకాల బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. ఫస్ట్ బాధ్యత ప్రకృతి వైపరీత్యాలు అలర్ట్ వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, అంటే ముందస్తు చర్యలు. 2, ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎఫెక్టివ్గా ప్రజలకి చేయగలిగింది చేయడం. 3, ఆ వైపరీత్యం అయిపోయిన వెంటనే శాశ్వతంగా వాళ్ళకి న్యాయం చేయడం, వాళ్ళు రిలీఫ్ చేయడం. ఈ 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లో ఇప్పుడు 2వ దశలో ఉన్నాం. వైపరీత్యం వచ్చేసింది, ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఫస్ట్ దశ ఏదైతే ఉందో ప్రివెంటివ్ చర్యలు అంటారు, ముందస్తు చర్యలు అంటారు. ఈ చర్యలు తీసుకోవడంలో ఖచ్చితమైనటువంటి తప్పిదాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ వైపు నుంచి. ఇది రాజకీయ విమర్శలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం చేశారా, వాళ్ళ కోసం చేశారా, అది అధికార ప్రతిపక్షాల మీద రాజకీయ విమర్శ ఉండొచ్చు. కానీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఏంటి? విజయవాడ అన్నది 2 రకాల వరదలను ముందే అంచనా వేయచ్చు, అంటే నష్టాన్ని అంచనా వేయచ్చు. ఎందుకంటే నెంబర్ 1, కృష్ణానదికి ఎండ్ పాయింట్. మహారాష్ట్రలో కృష్ణానది పుడితే కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ అన్ని దాటుకొని కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ తర్వాత హంసలీదేవి దగ్గర సముద్రం మునిగిపోతుంది. అంటే కృష్ణానది ఎండ్ పాయింట్ విజయవాడ. అంటే అంత భారం దీని మీదనే పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. 2వది బుడమేరు కావచ్చు, అదేవిధంగా ఈ కొండవీటి వాగు కావచ్చు, లేదా ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాగు కావచ్చు, ఇవి కూడా ఒకేసారి వచ్చినాయి. అంటే విజయవాడ చుట్టూ కృష్ణానదికి ఎండ్ పాయింట్, బుడమేరు లాంటి 4, 5, 10 వాగులు ఉన్నాయో ఆ వాగులన్నీ కూడా విజయవాడ చుట్టూ కనిపిస్తున్నాయి. వాగులు చాలా ప్రమాదకరం. నది అయితే కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది, కానీ వాగుకి ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ దానికి ఒక రూట్ కూడా ఉండదు, దొంగ తిరుగులు రకరకాలు ఉంటాయి. ఈ బుడమేరు ఇప్పుడు సమస్యగా మారింది. అంటే కృష్ణా వచ్చేసింది, ఖమ్మం నుంచి వచ్చిన వాగు వచ్చేసింది, కొండవీటి వాగు వచ్చేసింది, అదనంగా బుడమేరు కూడా వచ్చింది. బుడమేరు దాని ఒరిజినల్ కెపాసిటీ 10,000 క్యూసిక్లు. కానీ ఇక్కడ నేను అంటే ముందస్తు చర్యల్లో ఎక్కడ తప్పు జరిగింది అంటే విజయవాడకు 2వ చరిత్ర కూడా ఉంది. విజయవాడకి వరదలు కొత్త కాదు, ఎందుకంటే ఈ ఉపనదులు, ఈ కృష్ణానది కావచ్చు, బుడమేరు లాంటి వాగులు అవన్నీ విజయవాడ చుట్టూ ఉన్నాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నది. వరదలు వస్తే ఎలాంటి భయానక పరిస్థితులు వస్తాయో వాళ్ళకు తెలుసు, ఆడ యంత్రాంగానికి తెలుసు, ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే వరదలు వస్తాయి అని తెలియగానే
బుడమేరు వరద వస్తే ప్రీవియస్గా హైయెస్ట్ వరద ఎంతవరకు వచ్చింది అని లెక్కేసుకొని ఆడి వరకు ఉన్న వాళ్ళని ముందే వాళ్ళు లిఫ్ట్ చేసేస్తారు. అక్కడున్న ప్రజల్ని, ఆడున్న పశు సంపదను అన్నింటినీ తీసుకెళ్లి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టేస్తారు. నిర్వాసితులుగా రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. ప్రీవియస్గా బుడమేరుకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనుకుంటా, లేకపోతే రాజశేఖర్ ఉన్నప్పుడు 30,000 క్యూసిక్లు వచ్చినాయి. దాని ఒరిజినల్ కెపాసిటీ 10,000, దాదాపు సగం ఆక్రమించుకునేస్తున్నారు. ఇప్పుడు 40,000 క్యూసిక్లు వచ్చాయి. అదే ప్రభుత్వం టాప్ 30,000 ఉంది, ఇంకో 10,000 క్యూసిక్లు ఎక్కువ వస్తాయని ఒక అసెస్ చేసుకొని 40,000 క్యూసిక్లు వస్తే ఎంతవరకు అది డిస్టర్బ్ అవుతుందో అంతవరకు ప్రజల్ని కానీ లిఫ్ట్ చేస్తుంటే ఇప్పుడు ఈ క్రైసిస్ వచ్చిండేది కాదు. ఇప్పుడు నదిలో కొట్టుకుపోతున్న వాళ్ళు, వాగులో కొట్టుకుపోతున్న ఒకరిని రక్షించడానికి 100 మంది కావాలి. కానీ వరదలో మునిగి ఇబ్బంది పడుతున్న వాళ్ళని, నీళ్లు మోకాల్లో కూర్చొని కాపాడడానికి ఒకరికొకరు చాలు. కాబట్టి ఈ రెండు ఒకసారి జరిగినాయి. ప్రభుత్వం ఇక్కడ చిన్న తప్పు జరిగింది, అది పెద్ద ప్రమాదాన్ని దాగి ముందస్తు చర్యలు అంటే కొన్ని సందర్భాల్లో అశోక్ గారు రాష్ట్రంలో మనకు వరద హెచ్చరిక వచ్చిన వెంటనే అవసరానికి మించి రిహాబిలిటేషన్ పంపించేస్తుంటారు. అప్పుడు కొన్నిసార్లు అవసరమా ఇది అని మనకే అనిపిస్తుంది, ఎందుకంటే తప్పదు, వచ్చిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి ప్రభుత్వం ముందస్తు చర్యల విషయంలో ఈ వైఫల్యం కష్టంగా కనిపిస్తా ఉంది. దాని ప్రభావం ఏం పడింది, నెక్స్ట్ మీద పడిపోయింది. ఇప్పుడు లోయెస్ట్ ప్రాంతం వాళ్ళు ఇరుక్కునడం వల్ల ఫోకస్ మొత్తం దాని మీద పెట్టాల్సి వచ్చింది. అందువల్ల ప్రభుత్వం మీద ప్రెజర్ పెరిగిపోయింది. కాబట్టి ఫస్ట్ చర్యలో తరిగిన లోపు రెండో మీద పడింది. ఇప్పుడు ఖచ్చితంగా రెండో దశలో ఖచ్చితంగా ప్రభుత్వం తన పాత్ర తాను పోషిస్తూ ఉంది. ప్రతిపక్షాలు అవన్నీ పైకి ఎన్ని మాట్లాడుకున్న వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఖచ్చితంగా తొందరగా రికవర్ అవుతుంది. మూడో దశ కీలకమైంది. ఆ మూడో దశలో కేంద్ర సహాయం చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసి ఉండాలి, రెండు చేసి ఉండాలి. ఒకటి, ఇది నేషనల్ కెలామిటీగా ప్రకటించుండాలి. జాతీయ విపత్తుగా ప్రకటిస్తూ ఒక 500 కోట్లు 1000 కోట్లు ముందస్తు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. పైపించి మీది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు. కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేము ఉంటే పరిగెత్తిన బండి అన్నారు. ఇప్పుడు ఇంత 3 రోజులు 4 రోజులు 5 రోజులు అవుతా ఉంటే, ఇంత ఇబ్బంది పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక 500 కోట్లు 5,000 కోట్లు అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా నేషనల్ కెలామిటీగా ప్రకటిస్తే అనేక సౌకర్యాలు వస్తాయి, ప్రజలకు కూడా భరోసా వస్తుంది, యావత్ భారతదేశం నా గురించి ఆలోచిస్తుందని. ఈ మూడో దశ అన్నా కరెక్ట్గా చేస్తారా చేయరా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రాథమిక దశలో వైఫల్యం చెందింది, ఆ తర్వాత రికవర్ అయి ముందుకెళ్తున్నారు. సక్సెస్ కావాలని ఆశించాలి. సార్, ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఒక మాట మనం మాట్లాడుకోవాలి. గతంలో చాలా సార్లు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎంత దూరంగా ఉందో కూడా మనం చూసాము. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎంత దగ్గరగా ఉండిందో కూడా మనం చూసాం. ఏదన్నా అంటే ఆర్థిక పరంగా, అంటే అక్కడ ఏమైనా విపత్తులు జరిగినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళైన శైలిలో వాళ్ళు ఎక్కువగా స్పందించి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న దానికి ఇంత ముందున్న ప్రభుత్వాన్ని చూస్తుంటే ఏమైనా చేంజింగ్ అనిపిస్తుందా మీకు? పెద్ద నాకేమనిపించలేదు. అందరూ గతంలో ఇచ్చారు, ఈసారి కూడా తెలుగు సినిమా పరిశ్రమ బాగానే ఇచ్చారు. అతను జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని అనుకున్నారు. సినిమా ఇంటి ఉద్యోగస్తులు, ఇది మెల్లగా వస్తుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీతో కొంత సినిమా ఇండస్ట్రీ, రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ లాంటి పర్సనాలిటీస్ కోఆర్డినేట్ చేస్తుంటారు. సినిమా వాళ్ళేమి ఒకరిద్దరు నాయకులకి కొంతమంది సినిమా వాళ్ళకి కొంత తేడాలు ఉండొచ్చేమో, కానీ అదర్ సినిమా వాళ్ళు ఎవరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఆ కోఆర్డినేషన్ బాగుంటుంది. రాఘవేంద్రరావు గారు కావచ్చు, అశ్విని దత్ కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, లాంటి వాళ్ళు ఎప్పుడు నిరంతరం పార్టీకి, సినిమా రంగానికి అసోసియేట్ చేస్తా ఒకరు ఉండేవాళ్ళు. కానీ వైసీపీకి తక్కువ, పోసాని మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు తప్ప ఇంకో ఆయన సెకండరీ పర్సనాలిటీగా చూస్తారు కదా. రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు టాప్ పర్సనాలిటీస్ ఉంటారు. కాబట్టి అది కొంత వాళ్ళకి అదనపు సాయం కావచ్చు. కానీ జగన్ గారు ఉన్నప్పుడు కూడా సినిమా పరిశ్రమ నుంచి కోఆర్డినేషన్ బాగా చాలా పెద్ద సంఖ్యలో సినిమా పరిశ్రమ తను చేయగలిగింది, ఎప్పుడు చేస్తుంది, ఈసారి కూడా చేస్తుందని ఆశించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.